మనుషులే కాదు, అడవుల్లో జీవించే జంతువులు కూడా మొక్కలు, మూలికలతో వాటికవే వైద్యం చేసుకుంటాయట. మొదటిసారిగా ఈ విషయాన్ని ఇండోనేషియాలో పరిశోధకులు రికార్డు చేశారు. ప్రకృతి అపూర్వమైన సంపద, మూలికలకు నిలయం. ప్రకృతితో మమైకమైన పక్షులు, జంతువులు ఈ విషయాన్ని ఎక్కువగా పసిగడతాయి. మనుషులే కాదు, అడవుల్లో జీవించే జంతువులు కూడా మొక్కలు, మూలికలతో వాటికవే వైద్యం చేసుకుంటాయి అనడానికి నిదర్శనంగా ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇండోనేషియాలో పరిశోధకులు తొలిసారిగా ఈ విషయాన్ని రికార్డు చేశారు. సుమత్రన్ ఓరాంగుటాన్స్ అనే జాతికి చెందిన రాకుస్ అనే మగకోతి తనకు తనే వైద్యం చేసుకుంది. ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలోని గునుంగ్ ల్యూజర్ నేషనల్ పార్కులో ఈ దృశ్యాలను రికార్డ్ చేశారు. ఒక మగకోతికి మరో కోతితో జరిగిన కొట్లాటలో రాకుస్ ముఖానికి గాయమైంది. దీంతో అది ఫైబ్రూరియా టింక్చర్ అనే మొక్కల ఆకులతో స్వీయ వైద్యం చేసుకుంది. ముందుగా ఈ ఆకులు నమిలి వాటి పసరును గాయంపై రాసుకుంది. తర్వాత నమిలిన ఆకులను గాయంపై పెట్టుకుంది. అంతేకాదు, గాయం మానేందుకు ఈ కోతి సాధారణం కంటే ఎక్కువసేపు పడుకుందని పరిశోధకులు తెలిపారు. కాగా ఈ మొక్కలో నిజంగానే ఔషధ గుణాలు ఉంటాయని, మలేరియా, విరోచనాలు, డయాబెటిస్ చికిత్సలో ఈ మొక్కలు వాడతారని శాస్త్రవేత్తలు వివరించారు. కాగా ఇండోనేషియాలోని నేషనల్ యూనివర్సిటీ, జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బిహేవియర్ సంస్థలకు చెందిన పరిశోధకులు కొన్ని రోజులుగా ఈ తోకలేని కోతులపై అధ్యయనం చేస్తున్నారు. ఈ అధ్యయనంలో భాగంగా ఈ ఒరాంగుటాన్ కోతికి అయిన గాయాన్ని గమనించారు సైంటిస్టులు. దీంతో ఈ కోతిని గమనించడం మొదలుపెట్టిన శాస్త్రవేత్తలు గాయం క్రమంగా తగ్గటం, కోతి స్వయంగా పసరుమందు వేసుకోవటం శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ కోతి తెలివితేటలు చూసి శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోతున్నారు. ఇలా గాయానికి ఒక జంతువు సొంత వైద్యం చేసుకోవటం మొదటిసారిగా చూస్తున్నామని సైంటిస్టులు చెబుతున్నారు.